హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రేఖలు కోణాలు పాఠంలో మరికొన్ని అంశాలను మనం నేర్చుకుందాం. అయితే ఈ వీడియో వినే ముందు మీరు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలను షేర్ చేయడం వల్ల మన ఫ్రెండ్స్కి కొంతమందికి తెలియని వాళ్ళకు తెలుస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే రేఖలు కోణాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రేఖలు కోణాల్లో మనకు 5 అంశాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అందులో ఒకటి పూరక కోణాలు, తర్వాత రెండోది సంపూరక కోణాలు, 3 ఆసన్న కోణాలు, 4 రేఖీయ ద్వయము, 5 శీర్షాభిముఖ కోణాలు. ఈ 5 కోణాలు 5 అంశాల గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ పూరక కోణాలు. పూరక కోణాలు అంటే ఇక్కడ చూడండి, 2 భుజాలతో ఏర్పడేది కోణం. 2 భుజాల ఖండన బిందువు వద్ద ఏర్పడేది కోణం. ఏ బి, ఇక్కడ ఓ అనుకుంటే యాంగిల్ ఓఏబి అనేది ఒక స్మాల్ అనేది కోణం. ఇది 30 డిగ్రీలు ఉన్నాయి అనుకుందాం. మరొక కోణము ఇది 60 డిగ్రీలు ఉందనుకుందాం. ఇది కూడా సిడి, ఇక్కడ పి ఉందనుకుంటే ఇది ఈ 2 కోణాలను కూడితే 30 డిగ్రీలు ప్లస్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఈ విధముగా 2 జతల కోణాల యొక్క మొత్తము కనుక 90 డిగ్రీలు ఉంటే వాటిని మనం పూరక కోణాలు అంటాము. 90 డిగ్రీలు అంటే మన కోణమాలలో ఎట్లా కొలిసేది అంటే, ఈ విధంగా కోణమాలు ఉందనుకోండి, కరెక్ట్గా చక్కగా ఉండేది 90 డిగ్రీలు. అంటే 90 డిగ్రీస్ మీన్స్ లంబ కోణం. అంటే 2 జతల కోణములు, 2 జతల కోణాల యొక్క మొత్తము కనుక లంబ కోణం అయితే దాన్ని మనం పూరక కోణాలు అని అంటాము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత సంపూరక కోణాలు. సంపూరక కోణాలు అంటే చూడండి, ఒక కోణము 70 డిగ్రీలు ఉందనుకోండి, ఏబిఓ. మరొకటి 110 డిగ్రీలు ఉందనుకోండి, ఈ విధంగా ఈ 2 జతల కోణాల మొత్తం ఎంత అవుతుంది? 70 ప్లస్ 110 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది. ఆ విధముగా 2 కోణాల మొత్తము కనుక 180 డిగ్రీలు ఉంటే దాన్ని మనం సంపూరక కోణాలు అంటాము. 180 డిగ్రీలు అంటే ఎలా కొలుస్తామండి? ఒక సరళ రేఖ పై ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 180 డిగ్రీలు ఉంటుంది. అంటే 2 కోణాలు, సపోజ్ 2 భుజాలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఈ విధంగా ఉన్నది, తర్వాత ఇది ఇక్కడికి మారింది అనుకుందాం, తర్వాత ఇలా మారింది అనుకుందాం. అంటే ఇలా మారుతా అంటే వీటి యొక్క కోణాల డిగ్రీలు పెరుగుకుంటుంది. చివరికి ఈ భుజము ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఇంత కోణం వచ్చింది, తర్వాత ఇంతవరకు వచ్చింది. ఈ విధంగా ఇక్కడ వరకు వస్తే ఇది 180 డిగ్రీలు. ఈ విధముగా ఒక 2 జతల కోణాల మొత్తం కనుక 180 డిగ్రీలు ఉంటే వాటినే మనం సంపూరక కోణాలు అని అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. పూరక కోణాలు అంటే 2 జతల కోణాల మొత్తం 90 డిగ్రీలు ఉండాలి. సంపూరక కోణాలు అంటే 2 జతల కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉండాలి. వీటిని సంపూరక కోణాలు అంటారు. అదే 40 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 90 ఇలా ఉందనుకోండి, ఇవి
పూరక కోణాలు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆసన్న కోణాలు. ఆసన్న కోణాలు చూస్తే చూడండి, ఈ విధంగా ఒక రెండు భుజముల మధ్య ఒక కోణం ఏర్పడింది. ఎల్ అనే కోణం అనుకున్నాం, ఏ బి మధ్యన ఓ బిందువు వద్ద. మరి సేమ్ బిందువు నుంచి మరొక భుజం వెళ్తుంది అనుకోండి, ఇక్కడ కూడా ఒక ఎం అనే మరొక కోణం ఏర్పడింది. అయితే ఈ ఎం అనే కోణము అంటే సపోజ్ ఇక్కడ సి భుజం ఉందనుకోండి, అంటే యాంగిల్ ఏఓబి అనే కోణము, యాంగిల్ బిఓసి అనే కోణము, యాంగిల్ ఏఓబి అనే కోణము, యాంగిల్ బిఓసి అనే రెండు కోణాలు భుజము ఓబికి ఆసన్న కోణములు. ఉమ్మడి భుజం ఉండి ఉమ్మడి శీర్షం ఉన్న రెండు కోణాలను మనం ఆసన్న కోణాలు అని అంటాము. గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి భుజం ఉండాలి అంటే ఒకే భుజానికి అటువైపు ఒక కోణము ఇటువైపు ఒక కోణం ఉండాలి. అంటే ఓబికి ఇటువైపు ఒక ఎల్ అనే కోణం ఉంది, అదే ఓబికి ఎం అనే కోణం ఉన్నది. మరియు శీర్షం ఇక్కడ భుజం అనేది కూడా ఒకటే శీర్షం ఉండాలి, ఒకటే బిందువు ఉండాలి. ఈ విధంగా ఉమ్మడి బిందువు, ఈ రెండు కోణానికి కూడా ఉమ్మడి బిందువు ఒకటే ఉండాలి. మరియు ఈ రెండు కోణానికి కూడా ఉమ్మడి భుజం కూడా ఒకటే ఉండాలి. ఈ విధంగా ఉంటే వాటినే మనం ఆసన్న కోణాలు అని అంటాము. అంటే మనం నాటు భాషలో ఏంటంటే పక్క పక్క కోణాలు, ఒక భుజానికి అటు ఇటు కోణాలు అని అనవచ్చు. అయితే దీన్ని మనం నిర్వచనం ప్రకారం ఎలా చెప్తామంటే ఉమ్మడి భుజము మరియు ఉమ్మడి శీర్షము కలిగిన రెండు కోణాలను మనం ఆసన్న కోణాలు అని అంటాం. గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఉమ్మడి శీర్షం ఇలా ఉందనుకుందాం, ఇలా ఉమ్మడి శీర్షాలు ఉందనుకుందాం, ఇక్కడ ఒక కోణము ఇక్కడ ఒక కోణం ఉందనుకుందాం. సపోజ్ ఏ ఓ బి సి డి ఇట్లా ఉందనుకుందాం. ఇప్పుడు ఈ రెండుకి ఉమ్మడి శీర్షం ఉంది కానీ ఉమ్మడి భుజం ఉన్నదా? ఉమ్మడి భుజం లేదు. సో కాబట్టి దీన్ని మనం ఆసన్న కోణాలు అని అనలేము. ఇక్కడ కూడా సపోజ్ కోణం ఒకటి మనం ఏర్పరచుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ రెండు కోణాలు ఓబికి ఆసన్న కోణాలు, ఈ రెండు కోణాలు ఓసికి ఆసన్న కోణాలు, ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆసన్న కోణాలు అంటే రేఖీయ ద్వయము. రేఖీయ ద్వయం. రేఖీయ ద్వయం అంటే ఏంటంటే మనం ఆసన్న కోణాలు అంటే తెలుసుకుందాం. ఈ విధంగా ఇదొక ఆసన్న కోణం అంటే ఇక్కడ చూడండి, ఇదొక భుజము, ఇదొక భుజము, ఇదొక భుజము మరియు ఇదొక, ఈ రెండు భుజం అంటే ఏ బి సి, ఈ మూడు భుజాలకు రెండు కోణాలు ఏర్పడినాయి అనుకుందాం. ఇప్పుడు ఇది 60 డిగ్రీలు ఉంది, ఇది 120 డిగ్రీలు ఉన్నాయి అనుకోండి. అయితే యాక్చువల్గా రెండు కోణాలు కనుక రెండు భుజాలు కనుక 180 డిగ్రీలు ఉంటే అవి సరళ రేఖలో ఉంటాయి. అంటే ఇదొక భుజము, ఈ రెండు భుజాలు కనుక ఇప్పుడు ఇదొక భుజం ఇలా ఖండించింది, మరొక భుజం ఇలా ఖండించింది అనుకుందాం. ఈ రెండు భుజాలు ఏర్పరిచే కోణం ఎంత ఉంటుందంటే ఈ రెండు 180 డిగ్రీలు ఉంటే ఇవి సరళ రేఖలో ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎప్పుడైతే ఈ ఆసన్న కోణాలు ఓబికి మధ్యలో ఉన్న ఈ ఆసన్న కోణాలు ఒకవైపు 120 డిగ్రీలు ఉంది, మరోవైపు 60 డిగ్రీలు ఉంది, మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 120 ప్లస్ 60. ఈ రెండు కూడా కలిస్తే 180 అవుతుంది. అంటే ఈ రెండు కూడా సరళ రేఖలో అవుతుంది. ఈ విధంగా ఉండడాన్నే మనం రేఖీయ ద్వయము అని
అంటాము. అంటే రెండు ఆసన్న కోణాలు కనుక సరళ రేఖను ఏర్పరిచే విధముగా కనుక అవుతే వాటినే మనము రేఖీయ ద్వయము అని అంటాము. ఇది గుర్తుపెట్టుకోవడం. తర్వాత శీర్షాభిముఖ కోణము. శీర్షాభిముఖ కోణం అంటే ఏంటండి? ఇప్పుడు సపోజ్ రెండు సరళ రేఖలు ఖండించుకుంటున్నాయి అనుకోండి. ఎల్ అనే రేఖ ఎం అనే రేఖ ఖండించుకుంటున్నాయి. ఖండించుకున్నప్పుడు ఇక్కడ ఒక ఖండన బిందువు ఉంటుంది. ఖండన బిందువు దగ్గర కొన్ని కోణాలు ఏర్పడతాయి. ఇదొక కోణము, ఇదొక కోణం ఏర్పడుతుంది అనుకోండి. ఇవన్నీ ఎదురెదురు కోణాలను శీర్షాభిముఖ కోణాలు అని అన్నాం. ఈ రెండు కోణాలను కూడా మనం శీర్షాభిముఖ కోణాలు. ఇది ఒకటో కోణం, 2, 3, 4 కోణాలు ఉన్నాయి అనుకోండి. ఒకటికి మూడు శీర్షాభిముఖ కోణం. మరియు 2కి ఎంత 4, 2కి 4 శీర్షాభిముఖ కోణం అవుతుంది. అంటే ఒక శీర్షానికి ఎదురెదురుగా ఉన్న కోణాలు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. ఈ విధముగా మనం కోణాల జతల గురించి మనం తెలుసుకుందాము. తర్వాతి వీడియోలో మనం తిర్యక్ రేఖ గురించి నేను వివరిస్తాను. అయితే ఈ బేసిక్స్ ఇంతకుముందు చెప్పిన లెసన్ ప్లస్ ఈ లెసన్ మీరు బాగా అవగాహన చేసుకోండి, అర్థం చేసుకున్న తర్వాత తిర్యక్ రేఖ అనేది అదొక మంచి టాపిక్, ఇంట్రెస్ట్ టాపిక్ ప్లస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాన్ని కూడా ఇప్పుడు చెప్తే మీరు అర్థం చేసుకొని మళ్ళీ మర్చిపోతారన్న ఉద్దేశంతో దాన్ని సపరేట్ మరొక క్లాస్ చేసి చెప్తాను. మీరు ఫస్ట్ అవగాహన చేసుకోండి. దాని తర్వాత మనం తిర్యక్ రేఖ గురించి మరొక సపరేట్ వీడియో చేస్తే దాన్ని బలంగా ఉంటుంది. మీరు మాత్రం ఈ వీడియోను షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.